సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కామెంట్ చేయట్లేదు, 5 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్ చేయండి. మామ 5 వచ్చినా మామ, నేను కూడా వచ్చినా మామ. నేను పద్యం పాడతా మామ. వద్దు వద్దు వద్దు, ఆ 5 మెంబర్స్ పోతారు ప్లీజ్. 7 వచ్చిర్రు, నేను పద్యం పాడతా చెప్పండి. వద్దు 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 వద్దు, పెరుగుతున్నారు కాబట్టి నువ్వు 7 మెంబర్స్ నేను పద్యం పాడతా ఫ్రెండ్స్. ఈ 7గురిలో ఎవరికైనా నిక్ నేమ్ ఉంటే చెప్పండి, నిక్ నేమ్స్ చెప్పండి ప్లీజ్. కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్, నేను పద్యం పాడతా ఫ్రెండ్స్, నేను పాడతాను ఫ్రెండ్స్. ఉదయ్ పద్యం వద్దు, నేను వినలేక చేస్తున్నా రోజు, మీరు కూడా వినకండి. అరే కామెంట్ లో చెప్పండి అమ్మా ఎవరన్నా. మా చెల్లి అయితే ఓకే, మా చెల్లి నాకు లిల్లీ ఎప్పుడు నీకు సపోర్ట్ గా ఉంటది, లిల్లీ కామెంట్ చేయమంటది, కానీ వేరే వాళ్ళు వద్దు. ఇట్స్ యాటిట్యూడ్ పొంగల్, పొంగల్ అట్లా అన్నమాట, అట్లా చెప్పాలి. నీకు చెప్పడం రాదు రాదు, నువ్వు ఇంకా నేర్పించలేదే, నేను నేర్పిస్తా. సో అదనమాట. ఇప్పుడు మా చెల్లె నాకు ఒక పాయింట్ వచ్చింది, ఇంకా రిమైనింగ్ 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరికి వేస్తారు. నేనేమో పద్యం మీకోసం పాడతాను, రాజేయం వద్దని. నేను కామెంట్ సెక్షన్లో చెప్తే దాన్ని బట్టి మేము అండర్స్టాండ్ చేసుకుంటాం పాడాలా వద్దా అని. సో లెట్స్ వెయిట్ ఫర్ ద కామెంట్స్ అనమాట. 6 మెంబర్స్ ఉన్నారు, తొందరగా కామెంట్ చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండి లైవ్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇట్స్ యాటిట్యూడ్. ఆది బర్త్డే, ఎస్ ఆది బర్త్డే. లిల్లీ నాకు ఒక హ్యాపీనెస్ ఏముందంటే చెప్పనా, ఆ రోజు ఆది పుట్టినప్పుడు అంటే పుట్టగానే ఒక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇస్తారు కదా, సో ఉదయ్ అక్కడే ఉన్నాడు. అయితే మా అమ్మ కూడా ఉన్నారు, కానీ వాళ్ళు పట్టుకోకూడదు అనమాట, ఎందుకంటే అమ్మమ్మకి తాతయ్య లేడు, అమ్మకి నాన్న లేడు అనమాట. సో తెచ్చినామే వీళ్ళు తీసుకోకూడదని వీళ్ళు తీసుకోవట్లేదు అనమాట. ఆ రోజు తీసుకోవడానికి ఎవరు లేరు. మా పెద్ద మామయ్య మా పెద్దత్తమ్మ వస్తే మా అత్తమ్మకి ఇచ్చారంట. సో ఆ రోజు కొంతమందికి అయితే చాలామంది చుట్టాలు వస్తారు కదా డెలివరీ టైంలో, కానీ ఆ రోజు నా కొడుకుని ఎత్తుకోవడానికి పట్టుకోవడానికి ఎవ్వరూ లేరు అనే చిన్న బాధ ఉండేది. కానీ ఈరోజు మీరందరూ వాడికి తోడుగా ఉన్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పట్లు చెప్పట్లు ఫ్రెండ్స్, చెప్పట్లు. నీకు వినాలనుందో? నో లిల్లీ, నీకు తెలియదు మీ అన్నయ్య పద్యం ఎలా ఉంటుందో. మీరు అందరూ సపోర్ట్ చేసినారు కాబట్టి మేము ఇంకా సక్సెస్ఫుల్ అవుతున్నాము, ఇట్లా మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాము. సో మా వీడియోస్ అందరికీ పోతున్నాయి అనమాట. చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి, అందరు చెప్తున్నారు సూపర్ సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు, సూపర్ చేస్తున్నారు, బాగుంది, ఎక్సలెంట్ ఉన్నాయి అని. సో నెగిటివిటీ కూడా కొంచెం ఉంది, బట్ పాజిటివిటీ ఫుల్ ఉందన్నమాట. సో మా వీడియోస్ అయితే ఫుల్ పాజిటివ్గా వెళ్ళిపోతున్నాయి. ఇట్లానే కంటిన్యూ చేస్తాం మీ అందరి కోసం. మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఇంకా మా చెల్లి చెప్పింది కాబట్టి నేను ఒక పద్యం పాడాల్సిందే, లేకపోతే నా ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు. వద్దు, 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు ప్లీజ్. అరే మామ ఎవ్వరు వెళ్ళకరి, మంచి పద్యం చెప్తా ఇంద్రి. సరే అందరికి తెలిసిన పద్యం చెప్పు, ఎవరికి తెలియని పద్యం చెప్పు. అందరికి తెలిసిన పద్యమే, ఈవెన్ యాంకర్ సుమ కూడా దీన్ని వాడింది అనమాట. వచ్చిండయ్యా పోయట్. సో అందరికీ ఈజీయే, బట్ కొంచెం కష్టమైన పద్యము. నేను చిన్నప్పుడే గుర్తుపెట్టుకున్నా, నాకు ఐక్యూ లెవెల్స్ ఎక్కువ కదా, సో నా షార్ప్నెస్కి ఆ పద్యం నా నోట్లో ఇమిడిపోయింది అనమాట. సో ఆ పద్యం చెప్పేసిన. సో మీ అందరికి కూడా తెలుసు, అది మంచి డిఫికల్ట్ ఉన్నది, బట్ ఈజీ, అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. చప్పట్లు చిటికెలు. సో పద్యం వచ్చేసి, అటజని కాంతి భూమిశ్వర డంబర చుంబి శిరస్స రజ్జల పటల ముహుర్లు తదభంగ తరంగ మృదంగ నిస్పృహణ స్ఫుట్టు నటనానుకూల పరిపుల్ల కలాపి జాలము కటక చరత్కరేణ కరకంపిత సాలము శీతశైలమన్. అమ్మయ్య గొడవ వదిలిపోయింది. అమ్మయ్య చిటికలు చిన్ని చిన్ని సంతోషాలే మనల్ని చాలా. పల్లా కార్తిక్, దేశం అంటే మట్టి కాదు, మట్టి అంటే దేశంలో. కార్తికన్న అంటే వీ కెన్ మేక్ ఎ చేంజ్ అని ఒక ఫౌండేషన్ ఉంటుంది అన్న. నేను మిమ్మల్ని కలిసిన అన్న, గుర్తుందా? నాకు తెలుసు అన్న, నాకు ఒకసారి నా మధ్యలో కూడా చాలా సార్లు, అంటే అప్పుడు రోడ్ల మధ్యలో హోల్స్ పడితే పూడ్చడానికి వెళ్ళావు. అవును. సో అన్న ఒక విషయం చెప్పాలన్నా, ఆ టాపిక్ చెప్తా ఫ్రెండ్స్.